సోదరు కాబట్టి ప్రభువునందు మనం ఆనందించే వారు ఉండాలి. ఇప్పుడు హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా మనకు ఆనందం ఇస్తాడు. కాబట్టి దాంట్లో మీరు మనం ఎదగాలి, మన అందరం ఎదగాలి. సో కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి ఆనందించే వారు ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వారు దేవుడు ఆనందంతో నింపుతాడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవునితో యేసుక్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆనందంతో నింపుతాడు. మనం అనుకున్నాము మన పరిస్థితి అంతా కూడా మంచిగా ఉన్నప్పుడు ఆనందిస్తామని. ఒకవేళ మీరు అనుకున్నారు, అది సాధ్యం కాదు. పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మార్చబడిన తర్వాత ఆనందిస్తామని మీరు అనుకుని ఉంటే కొన్నిసారి జరుగుతాము, కొన్ని చాలా మటుకు జరగలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి ఆనందించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆనందంతో ప్రార్థన చేశారు, అంటే సంతోషంతో ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలకు మనం సంతోషంతో ప్రార్థన చేయాలి. లేదు ఎలాగ ప్రార్థన చేయాలి? సంతోషంతో ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నా ఏంటంటే మీరు బలవంతంగా ఉండాలి అంటే మీరు ఆనందించాలి. పిల్లలు సౌండ్ తగ్గ మీరు పిల్లల బలవంతంగా ఉండాలి అంటే, ఈ కాలంలో బలవంతంగా మీరు ఉండాలంటే పరిశుద్ధాత్మతో కలిసి ఆనందించుకోవడం నేర్చుకోవాలి. వేరే మార్గం లేదు. హల్లెలూయా. మీరు బలవంతులుగా ఉండాలి అంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, మీరు యెహోవాలో ఉన్న ఆనందమే బలమని రాయబడింది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, ప్రభువునందు ఆనందించుటకు రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం ఆనందించే వారుగా మనం ఉండాలి. ఆనందించే వారు ప్రియులారా మనం ఆనందించే వారు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. మన సంఘం ఆనందించే వారు ఉండాలి, మీరు ఆనందించే వారు ఉండాలి. ఒకవేళ మీరు మీ హృదయంలో దుఃఖం ఉండవచ్చును, నిరాశ ఉండవచ్చును, బాధ ఉండవచ్చును. ఆ దుఃఖాన్ని బట్టి, ఆ నిరాశని బట్టి, బాధని బట్టి మీరు ఆనందించలేని పరిస్థితులు మీరు ఉన్నారేమో. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుడు దుఃఖాన్ని తీసివేసి ఆనందంగా దేవుడు మారుస్తాడు. ఆనందంతో నింపి దేవుడు ఇతరులను ఆనందపరిచే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. లేదు ఈ కాలంలో ఆనందం జోయి అనేది చాలా ఎక్కువ. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఫిబ్రవరిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, దేవుడు ఆనంద దయలతో నిండి దేవుడు హెచ్చిస్తాడు అనమాట. మీరు ఎంతమంది హెచ్చింపు కోరుతున్నారు? నాకు హెచ్చింపు కావాలి, నాకు ఆరోగ్యంలో గొప్ప స్థాయి, మంచి ఆరోగ్యం కలిగిన వారుగా నేను ఉండాలి, మానసిక బలం కలిగిన వారుగా ఉండాలి, ఆత్మలో బలం కలిగిన వారు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ఆనందం అభిషేకంతో నింపబడాలి. పరిశుద్ధాత్మలో ఆనందించే కృపదేవుడు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మతో కలిసి ఆనందించినట్టు ప్రియులారా మనం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నేర్పించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఆనందంతో ఉండే మనల్ని చూసి 10 మంది రావడానికి అవకాశం ఉంది. కానీ మనం ఎప్పుడు మన దుఃఖం నిరాశ బాధతో ఉండే మనం చూసి రాదు. బాధపడకండి సోదరు. కాబట్టి ప్రియులారా మన దుఃఖం నిరాశ బాధతో ఉండే మనం చూసి ప్రజలు వస్తారా? ఉన్నవారు కూడా దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందంతో ఉంటే 10 మంది అయినా మిమ్మల్ని చూసుకుని వస్తారు. ఎందుకంటే ఆనందం చాలా అంటే ప్రజల్లో తాకత్తు చేస్తుంది. మనకు తెలుసు, మనం ఆనందించినప్పుడు ప్రియులారా అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. అది ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆనందం. ఇప్పుడు దేవుడు మన సంఘబిడ్డలను ఆనందంతో నింపినాక. కాబట్టి ప్రియులారా మనం ఒకవేళ బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఉంది యోహాను సువార్తలో, నేనిచ్చు ఆనందం ఎవరు మీ నుండి తీసివేయలేరు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు చెప్పారు, నేను ఇచ్చే ఆనందం ఎవరు తీసివేయలేదు అని రాయబడింది. మనం ఏం చెప్తున్నారు? మన ఆనందం ఎవరు తీసివేస్తారు అని మనం చెప్తున్నారు. నా సమాధానం, నా ఆనందం ఫలానా వ్యక్తి నా గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు, చెడు మాటలు చెప్తున్నారు కాబట్టి నా ఆనందం పోయింది అని మనం చెప్తారు. ఇప్పుడు ఇలా నిజంగా ప్రభు ఇచ్చిన ఆనందం తీసివ్వడానికి ఏ శాతను, ఏ మనుషులకు యేసు నామములో వీలు లేదు. మీ శరీరంలో రోగాలు కావచ్చు, మీ ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ప్రజలు మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నప్పుడు కూడా ఆనందించే అభిషేకం అనమాట, దేవుడు ఇచ్చే అభిషేకం. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఎలాగ లేవనెత్తాడంటే, దేవుడు తన ఆత్మతో మనం నింపి లేవనెత్తాడు. దేవుడు ఎలాగ మనల్ని పైకి లేపుతాడంటే కొన్ని డబ్బు ఇచ్చి కాదు,
మనం చాలాసార్లు అనుకున్నారు మన చేతులు డబ్బు ఇచ్చి ఉంటే మంచిది, డబ్బు దేవుడు ఇస్తాడు. కానీ డబ్బు కంటే దేవుడు ప్రియులరా అభిషేకం అనువిండింగ్ ఆత్మను దేవుడు ఇచ్చి మనల్ని లేవనెత్తాడు అనమాట. పరిశుద్ధాత్మను దేవుడు నింపి మనకు దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకమైన గొప్పది, డబ్బైనా గొప్పది. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకమైన గొప్పది, డబ్బైనా గొప్పది. ఎస్, మన సిస్టర్ సంఘ చెప్పింది అసలు పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా, హోలీ స్పిరిట్. ఇప్పుడు దేవుని అభిషేకంతో మనం నింపబడి ఉంటే డబ్బు మన దగ్గరికి వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ప్రజలు మన దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే పిలుపు మన దగ్గరికి వస్తాయి. వారే మనల్ని వచ్చి ఆహ్వానిస్తారు. బ్రదర్, సిస్టర్, ఒక్కోసారి మా ఇంటికి వస్తారని అడుగుతారు. కానీ పరిశుద్ధాత్మ నింపబడి ఎవరు పిలవలేదు, ఎవరు మనం పట్టించుకోలేరు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి, మన అందరూ నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యం మనకి చదువుతామా? లూకా సువార్త 4వ అధ్యాయము 18 వచనం. ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప మాట అనమాట. లూకా సువార్త 4వ అధ్యాయము 18 వచనం. ఏం రాయబడింది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రేరేపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. హల్లెలూయా. అంటే దేవుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, నన్ను లేదా మనల్ని, మన సంఘ బిడ్డలను ఆత్మతో నింపి లేపుతాడన్నమాట. ఆత్మతో దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డగా మినిమం మనం ఏం పొందుకోవాలి? మనకు తెలుసు, మనం సువార్త వినాలి, రక్షణ పొందాలి, దేవుని కుమార్తె మార్చబడాలి, మారు మనసు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ నిబంధన పొందాలి. దేవుని కుమార్తెగా పరిశుద్ధాత్మ నిబంధన దేవుని బిడ్డలు హక్కు అనమాట. తండ్రి ఇస్తాడు, కానీ మన తండ్రితో అడగాలి. ఇప్పుడు మీరు దేని కొరకు అడుగుతున్నారు? యేసుతో మీరు దేని కొరకు అడుగుతున్నారు? దేవా, నాకు ఎక్కువ ఆత్మలు కావాలని, లేదా సంఘం కొరకు దేవా చక్కని ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారేమో, లేదంటే మీరేం ప్రార్థన చేస్తున్నారు? చక్కని ఆరోగ్యం కావాలని, లేదా డబ్బు ఎక్కువ కావాలని. సరే, అదంతా ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు, చేయండి. కానీ దానికంటే ముఖ్యంగా ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. యేసయ్య, మీ ఆత్మతో నన్ను నింపుము, మీ ఆత్మతో నన్ను నింపుము. అలాగే యేసయ్య, మీ ఆత్మతో నన్ను కుమ్మరించమని మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారు? అడుగుడి ఇస్తారు. అడుగువాటి అన్నిటికడను, ఊహించువాటి అన్నిటికడను అధికంగా కూడా దేవుడు ఇస్తాడు. ఏది? పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా ఇస్తాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ చేత నడిపింపబడిన వారి పేరేంటది? దేవుని పిల్లలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారు దేవుని పిల్లలమని రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇప్పుడే పిల్లలు మనం ఆత్మ చేత నింపబడిన వారు ఉన్నట్టు దేవుడు మనకు అందరూ కృప అనుగ్రహించినాక, అది కృప అని మాట. డబ్బు ఉంటే దేవుడు మనం అభిషేకిస్తాడని లేదు. అపోస్తల కార్యములు ప్రియులను మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి అపోస్తలు కార్యములు మనం చూస్తున్నాము. పేతురు దగ్గర వచ్చి అడుగుతున్నాం, నేను డబ్బు ఇస్తాను, అభిషేకిస్తాను అంటే ఇద్దరు అభిషేకించాడు, నాకు కూడా అధికారులు ఇవ్వమని అడిగిన, కానీ ఇవ్వలేదు. కాబట్టి డబ్బుని బట్టి కాదు దేవుడు మనం అభిషేకించింది, డబ్బుని బట్టి కాదు. కాబట్టి దేవుడు మనం దేన్ని బట్టి అభిషేకిస్తున్నామంటే యేసుక్రీస్తు మరణం కొరకు ద్వారాన్ని బట్టి, యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చాము, అలాగే ప్రాణం పెట్టాము, సమాధి చేయబడాము, సమాధిని తిరిగి తండ్రి దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు ఆత్మ కొరకు అడిగిన కాబట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి రక్షణ పొందిన మనలో దేవుడే పట్టిన గొప్పది ఏంటంటే దేవుని ఆత్మ అన్నమాట. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం అందరం ఇక్కడ కూడి వచ్చిన మనం అందరం సువార్త రక్షణ పొందిన కాబట్టి వీరందరం దేవుని ఆత్మ కలిగిన వారు, అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులను మనం చూస్తలేదే తండ్రి దగ్గర వెళ్ళి శిష్యుల కొరకు లేదంటే మన కొరకు అడిగేది
దేన్ని బట్టి అంటే హోలీ స్పిరిట్ కొరకు అనమాట. యేసుక్రీస్తు కొన్ని డబ్బు ఇచ్చి పంపమని శిష్యులకు తండ్రి కొన్ని డబ్బు ఇచ్చి పంపము వారు సేవ మంచి చేస్తారని అడగలేదు. ఏమడిగారంటే హోలీ స్పిరిట్ అంటే ఆదరణకర్తను తండ్రి 120 మంది నా శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, ఆదరణ కర్తను పంపమని తండ్రితో వేడుకున్నామని బట్టి దాన్ని బట్టి తండ్రి పంపించాము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు అన్నమాట. కొలొస్సీ రాసిన పత్రిక 1:27 వచనంలో రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మీలో మన సంఘములో ఎవరు నివాసం చేస్తున్నాడు చెప్పండి? ఎవరు నివాసం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ వలన దేవుడు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో మన సంఘములో మనలో ఉన్నామంటే మన సంఘములో ఉన్నట్టు. మీలో యేసుక్రీస్తు మీలో పరిశుద్ధాత్మకుడు ఉన్నాడు అంటే మన మధ్యలో ఉన్నట్టు. అవునా కదా? మీలో ఉంటే చాలు, నాలో ఉంటే చాలు. మన అందరిలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు ఉంటే మనకు చాలు. హల్లెలూయా. కొందరు చెప్తారు పలానా వ్యక్తి రాలేదు అంటే నేను సంఘంలో అడుగుపెట్టలేదు అని చెప్పేవాళ్ళు. సో యేసుక్రీస్తు కాదు. పలానా వ్యక్తి రాలేదు అంటే నేనందుకు సంఘాన్ని వెళ్ళాలి, నాకు గౌరవ పడుతుంది. సోదరం హల్లెలూయా. అంటే యేసుక్రీస్తుని మరచిపోయింది సోదరం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనుషులు మనకు అవసరం, ఫ్రెండ్షిప్ మంచిది, కానీ ఫ్రెండ్షిప్ ప్రియులను మన ఆత్మీయ జీవితాన్ని ఖరాబ్ చేయవద్దు. ఫ్రెండ్షిప్ మంచిది, స్నేహితులు మంచిది, ప్రియులు మంచిది, మనకు అవసరం, మంచి ఫ్రెండ్స్ మంచిది. కానీ అదే ఫ్రెండ్స్ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసిన ఫ్రెండ్స్ ఉంటే సోదర బైబిల్ మనకు నేర్పిస్తుంది, చెడు సహవాసం మనం పాడు చేస్తుంది బైబిల్. ఇప్పుడు చెడు ఫ్రెండ్స్ మనకు ఉంటుంది, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అంటే మనకు దొరికిన ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు 4 గంటలు మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఉంటే 6 గంటలు ప్రార్థన చేసిన వ్యక్తిగా మిమ్మల్ని కనిపించాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మంచిది. లేదు మీరు 12 గంటలకు ఆరాధనకు వస్తున్న వ్యక్తిగా ఉంటే మీ ఫ్రెండ్స్ 10 గంటలకు చర్చ్ ఓపెన్ చేసిన సమయానికి 5 నిమిషాలు వచ్చే 5 నిమిషాలు ముందే వచ్చిన ఫ్రెండ్ మీకుంటే మంచిది. అవుతుందండి. 12 గంటలకు వచ్చి మీరు 12:30కి వస్తున్న ఫ్రెండ్ తో మీరు సహవాసం చేసి ఉంటే నేను ఆ రోజు సంఘానికి వెళ్ళలేని పరిస్థితి వస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి కొందరు ఫ్రెండ్స్ ని బట్టి మారిపోతున్న వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? మన ట్రాక్ లోనికి వారిని తీసుకొని రావాలి. హల్లెలూయా. వారు పద్ధతిలోని కాదు, కానీ వారును మనం దేవుని చిత్తంలోనికి మనం నడిపించే వారిగా మనం గట్టి ఉండాలి. హల్లెలూయా. చాలా సరే మనం అది లేదు, చాలా సరే మనం ఏంటంటే వారు ఫ్రెండ్స్ ఏం చెప్తారో అట్లా మనకు కదలదు. మనకు ఒక స్థిర నిర్ణయం లేదన్నమాట. చాలా మంది ఒక సమస్య ఏంటంటే స్థిర నిర్ణయం లేదు. ఎఫ్ఎస్ రాసిన పత్రికలో రాయబడింది, గాలి వచ్చినప్పుడు కొడుతుంది అనమాట. ఎఫ్ఎస్ రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, గాలి కొన్ని బోధ అంటే గాలి వచ్చినప్పుడు అటు కొడుతుంది, ఇటు కొడుతుంది. కాబట్టి బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది, అలాగే మనం ఉండవద్దు, మనం స్థిరంగా ఉండాలి. యేసుక్రీస్తుల ప్రియులను మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మనం క్రిస్తువులు మనం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల ప్రియులు మనకు ప్రభావం చేయడానికి వీలుంది, లేదంటే మనం ఇతరులు ప్రభావం చేయలేదు, మనం ఓడిపోయినట్టు. అంటే మన సాక్షి ప్రియులను మనం కాపాడలేము. సాక్షి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి మన సాక్షి కాపాడాలి. ప్రత్యేక మన సమయానికి వచ్చే విషయంలో కానీ, ప్రత్యేక మన ఇచ్చే విషయంలో కానీ, ప్రత్యేకంగా మన క్షమించే విషయంలో కానీ, పరిశుద్ధ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, అన్నిలో సత్యమైన ఆరాధన చేసే విషయంలో కానీ మనం ఎగ్జాంపుల్ మాదిరి ఉండాలి. మాదిరి లేని వ్యక్తులను మనం ముందు తీసుకొని రావడానికి వీల్లేదు, స్టేజ్ మీదకి ముందు తీసుకొని రావడానికి వీల్లేదు. చాలా మంది చెప్తారు మనదర్శిస్తే బలాన్ని వ్యక్తులను ముందు తీసుకొని రావాలని చెప్తారు, బలాన్ని వ్యక్తిని ముందు పెట్టమని చెప్తారు. కానీ సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేదు అంటే స్తోత్రం హల్లెలూయా. సాక్ష్యం ఉండాలి. మన పరిశుద్ధాత్మతో కలిసి మాదిరి కలిగి మన బ్రతకడం నేర్చుకోవాలి. ఇది చాలా గొప్పది. కాబట్టి దాని కొరకు విలువ చెల్లించాలి, దాని కొరకు ప్రైస్ చెల్లించాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు యేసు నామములో దయచేయుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. అందరు చెప్తారా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు
సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని గుమ్మరించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు తన ఆత్మతో మనం నింపుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మతోడు తన ఆత్మతో మనం నింపినప్పుడు ఉద్దేశం అనేది ప్రాముఖ్యంగా ప్రియులరా దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రోమరాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో ఉమ్మరింపబడి ఉంది. దేవుని ప్రేమ మన ఆత్మలో మన హృదయంలో సగం ఉందేది కాదు. బైబిల్ అలాగే రాయబడలేదు. బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన ఆత్మలో అది కుమ్మరింపబడి ఉంది, నింపబడి ఉంది అనమాట. నింపబడి ఉండాలి అంటే ఫుల్ ట్యాంక్ ఉండాలి అనమాట. నిన్న ఏం జరిగింది అంటే మా ఇంటిలో రాత్రి 9:30 అయింది. జస్ట్ బయటకు ఉన్నప్పుడు జస్ట్ వాటర్ ట్యాంక్ నింపి పెట్టామన్నమాట. దాని గురించి స్విచ్ చేస్తామన్నమాట. తర్వాత గేట్ అది తాళం వేయడానికి బయటకు వచ్చాము. స్విచ్ దగ్గర వెళ్ళాము. నొక్కినట్టయితే నాకు సరే ఏదైనా ఇప్పుడు అది మోటార్ సరిగా అది ఓఫ్ చేయలేదన్నమాట. మేము వెళ్ళి మంచి వెళ్ళి పడుకున్నాం అనమాట. హాయిగా పడుకున్నాం. పూలు వేసుకొని పూలు వేసిన తర్వాత బయట నుండి ఎవరు కొట్టిన అంత సౌండ్ వినిపించడం కష్టం. కానీ రాత్రి ఒక అర్ధగంట హాఫ్ అన్ అవర్ తర్వాత మా బెడ్రూమ్ పక్కనే ఒక గ్లాస్ ఉంది అనమాట. దానిలో ఎవరు కొడుతున్నారు. అప్పుడు పాస్టర్ ఎవరు కొడుతున్నారు. నేనేమో సగం నిద్రలో ఉన్నాను. సరే ఏదైనప్పుడు కూడా పిల్లరా అది మంచి కొరకే కొట్టారు. అంటే మోటారు ఆఫ్ చేయలేదు. నీళ్ళు అంతా పారుతుంది, రోడ్డు మీదకి పారిపోతుంది అనమాట. సమ్మర్ నుండి ఇంకా వెళ్ళి ఆఫ్ చేస్తుంది. ఆ వ్యక్తి ఆయనప్పుడు కూడా మేలు చేస్తుంది. అన్నింటిలో కూడా దేవుడు మన మేలు దిగుకున్న దేవుడు వాడతాడు. అన్నింటిలో కూడా దేవుడు వాడతాడు. కాబట్టి అన్నింటిలో పిల్లలు మన శత్రువుని మనం చూడదు. చాలా సరే మనకు తప్పైనది అన్నిలు వారందరి శత్రువుని మన చెవిలో సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అంతా పెడతారు. అది సాధారణ ట్రిక్ అనమాట, అబద్ధం అనమాట. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాయబడింది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. మన శత్రువు మనుషులు కాదు. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. ఒకవేళ మనం రక్త మాంసములతో మన ఫైటింగ్ స్టార్ట్ చేసుకుని ఉంటే మనం నిజమైన శత్రువు తప్పిస్తుంది అనమాట. అర్థం చేసుకోండి. నిజమైన శత్రువు మన ఎవరైనా దర్శనం ఉందని, అభిషేకం ఉందని దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాలి. లేదు అంటే ఏమవుతుంది, మా బ్రదర్ నా సిస్టర్ శత్రువుని అనుకొని మన మాటలు కానీ స్త్రీలు కానీ అందవారికి వదిలేని మన శత్రువు. కాబట్టి కొన్ని సంఘములు కూడా అలా ఉన్నారు. మా సారమ్మ ప్రార్థన సరే కొన్ని సంఘములు కూడా ఉన్నారు, అవును కదా. కొందరు ఏమనుకున్నారు, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ నా శత్రువు అని అనుకొని వారికి కొద్దిగా మాట్లాడుతున్న వారు లేదా ఉన్నారా లేదా మీకు తెలుసు, చెప్పకండి సోదరు. తెలిసిన కానీ దయచేసి చెప్పకండి. తెలిసిన కానీ చెప్పకండి సోదరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ చదువుతున్న వారైనా సరే, బైబిల్ చదువుతున్న మనం పరిశుద్ధాత్మతో కలిసి బైబిల్ చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మన ఆత్మ కళలు వెలిగించబడాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆత్మ కళలు వెలిగించబడతాయి. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మన బైబిల్ చదవాలి. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మన బైబిల్ చదవలేదంటే గుడ్డివాడు కూడా మార్చడానికి అవకాశం ఉంది. గుడ్డివాడు కూడా మార్చడానికి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదవలేతే గుడ్డివాడు కూడా మార్చడానికి అవకాశం ఉంది. అంటే పరిశుద్ధ శాస్త్రం అదే జరిగింది. పరిశుద్ధ శాస్త్రం బైబిల్ అంటే ధర్మశాస్త్రం మంచి చదివారు. కానీ వారే యేసుక్రీస్తును చంపడానికి ముందుకు వచ్చారు. అంటే దానికి అర్థం యేసుక్రీస్తును అర్థం చేసుకోలేదు, అంటే వారి పరిశుద్ధాత్మలో ఆధారపడలేదన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ లో మీరు డిపెండ్ చేసుకోవాలి, పరిశుద్ధాత్మను ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన ఆత్మకళలు వాక్యం పరిశుద్ధాత్మతో కలిసి బైబిల్ చదువుతున్నప్పుడు మన ఆత్మీయుడుగా మార్చబడతాయి.
లేదు అంటే అదే వాక్యం మనం తీసుకొని గాయపరచడానికి వాడతాం, లేదంటే తిట్టుకోవడానికి వాడతారు, లేదంటే కోసుకోవడానికి వాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని గణితం, దేవుని వాక్యం. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది రెండు విధమైన పరిస్థితులు ఉంది అన్నమాట. రెండు విధమైన పరిస్థితులు ఉందని రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. ఒక్కటి ఏమో అశ్రం. అశ్రం అంటే అశ్రం అది కూడా వాక్యమే. అశ్రం చంపేస్తుంది, మరణం తీసుకుని వస్తుంది. కానీ ఆత్మ పరిచర్య అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్న పరిచర్య వాళ్ళు నా జీవం తీసుకొని వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెండు పరిచర్య ఉంది. ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తున్నప్పుడు అశ్రం ధర్మశాస్త్ర పరిచర్య, అలాంటి పరిచర్య మీరు ఎక్కువ వినవద్దు. మెసేజ్ విని ఉంటే మీరు ఆత్మీయంగా చనిపోతుంది. మీరు దేవుని నుండి మీరు ఈ హృదయంలో అపరాధ భావం వస్తుంది, మీరు భయం వస్తుంది, దేవుని నుండి కూడా దూరం అవడానికి అవకాశం ఉంది. అలాగే అది కూడా వాక్యమే. కానీ ఆత్మ పరిచర్య పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఒక మెసేజ్ మీరు ఎన్ని గంటలైనా వినండి, మీకు జీవం వస్తుంది, మీరు జీవం వస్తుంది, బలపరచబడుతుంది. రెండు వాక్యమే. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మోస గురించి చెప్పాలి. మోస సీనాయి కొండ మీద మనం చూసిన దేవునితో పాటు 40 రోజు 40 days దేవునితో పాటు సమయం గడిపాము. దిగి వచ్చినప్పుడు గొప్ప మహిమ కలిగి దిగి వచ్చామన్నమాట. కానీ దిగి వచ్చినప్పుడు ప్రియులను మనం చూస్తున్నాము, అక్కడ వేరే కొందరు బొమ్మలను ఆరాధన చేస్తుడు. ప్రియుల మోసకి అర్థమైంది. ఇప్పుడు మోస చెప్పాడు, యెహోవా పరిషత్ ఎవరున్నారు అని అడిగినప్పుడు లేవియా గోత్రం మోసే లేవియా గోత్రం ముందుకు వచ్చామన్నమాట. మేము యెహోవా కొరకు నిలబెడదామని. లేవియా గోత్రం అంటే ప్రియులు మనం చూసినట్లయితే సిమెయోను కానీ లేవి గోత్రం మనం చూసినట్లయితే వారి మీద శాపం ఉంది అనమాట. వారి మీద యాకోబు అంటే ఎందుకంటే వారి కొందరు కోపంతో చంపేస్తారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కోపం వచ్చినప్పుడు మామూలుగా మనం సహజంగా మనం చూస్తుంది, కోపం వచ్చినప్పుడు ఏదైనా పడేస్తాం, లేదా నేను నాశనం చేస్తాం. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొందరు ఉన్నారు, కోపం వచ్చినప్పుడు ప్రత్యేక సహోదరులకు మొదటి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు గిఫ్ట్ పంపిస్తారేమో, అబద్ధ మాటలు, లేదా అర్ధ సత్యాలు. సత్యం చెప్తారు, అర్ధ సత్యం అంటే సత్యం చెప్తారు, అబద్ధం కలిపి చెప్తారు. మీరు ఎప్పుడైనా గమనించారేమో, సత్యం అబద్ధం కలిపి చెప్తున్న ఎవరైనా మీరు ఎప్పుడైనా గుర్తించారు? వాటి పరిశుద్ధాత్మతో కలిసి వెళుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. సత్యం అబద్ధం కలిపి చెప్పిన వాళ్ళను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం, విభేదన వల్ల మనకు అవసరం, లేదంటే మోసపోదు. ఇప్పుడు అలాంటి వారు ఈ కాలంలో కూడా ఉన్నారు. మనం అనుకున్నాము ఆది కాలంలో ప్రియులను మనం చూసినట్లయితే సాతాను హవ్వను అర్ధ సత్యం అంటే సగం సత్యం చెప్పారు, సగం అబద్ధం చెప్పారు. అలాగే మోసం చేశారు అనమాట. దానిలో లోతుగా నేను పడడం లేదు, సమయం లేదు. కాబట్టి అదే సాతాను ఇప్పుడు కూడా కొందరు అర్ధ సత్యాలు వాడమని చెప్పినట్టు వాడుతున్నారు. కాబట్టి అభిషక్తులుగా దేవుని బిడ్డలు వాక్యం ద్వారా విభేదన బలం ద్వారా దాన్ని చేయించుకోవాలి, లేదంటే మోసపోవాలి. ఇప్పుడు అర్ధ సత్యాల ద్వారా సాతాను మోసం చేస్తున్నట్టు ఈ కాలంలో కూడా చాలా మందిని సాతాను మోసం చేసి పడేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా పిల్లలు మనం మోసపోవద్దు, అర్ధ సత్యాల ద్వారా మోసపోవద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం సరిగా నేర్చుకోవాలి, బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ వలన సరిగా మనం నేర్చుకోవాలి, వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఇప్పుడు కోపంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వారు ఆ కోపం వ్యక్తపరుస్తారు. ఎలాగ వ్యక్తపరుస్తారు? ప్రేమతోనా కాదు. వారు ఏం చెప్తారు? దూషణ మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. ప్రేమ అంటే ఆ కోపం వ్యక్తపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, కోపం బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. కోపాన్ని మనం మానేసుకోవాలి, జయించుకోవాలి. ప్రార్థన ద్వారా యేసు నామములో కోపాన్ని మనం జయించుకోవాలి. కోపానికి ప్రియులారా మన హృదయంలో మనం చోటించిన వారి ఉంటే సాతానుకు చోటిస్తారని ఎఫెసీయులు 4వ అధ్యాయంలో రాయబడింది. కోపం రావచ్చు కానీ దాన్ని అణచి వేసుకోవాలి. సూర్యుడు అస్తమించు వరకు దానికి ముందే దాన్ని అణచి వేసుకోవాలి. లేదు అంటే ఆ వ్యక్తిను ఈవిల్ స్పిరిట్ వాడతారు. ముందు పరిశుద్ధాత్మ దేవుడు వాడిన వ్యక్తి కూడా వచ్చారు. ముందు వారు
చక్కగా దేవుని చేత వాడబడిన వ్యక్తి ఉండొచ్చు. కోపం వచ్చింది, పగు వచ్చింది, చేదు వచ్చింది, దానిని వారు చేసేటువంటి పరిస్థితులు ఉంటే తర్వాత ఈ విడిచిపెట్టు వాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ విడిచిపెట్టు ఒక వ్యక్తి హృదయంలో పట్టేసి ఉంటే ఉద్దేశం సాతాను వ్యక్తి హృదయం పట్టేసి ఉంటే ఆ వ్యక్తులను నాశనం చేయడమే అంతే. వారి కుటుంబ జీవితం కానీ, వారి ఆరోగ్యం కానీ, వారి ఫైనాన్షియల్ కానీ, వారి రిలేషన్షిప్ కానీ అన్ని అంతపైస్తుంది అనమాట. దెబ్బ నాశనం చేస్తారు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. అంటే పరలోకమును కూడా వెళ్లకుండా కూడా చేస్తాం. సాధారణకు ఒక వ్యక్తి హృదయంలో చోటించి ఉంటే పరలోకమును కూడా వెళ్లకుండా చేస్తాం. కానీ ప్రభువుకు ప్రేమలు మన హృదయంలో చోటించి ఉంటే మనకు సమాధానం, సంతోషం, నెమ్మది మన పరలోకమును వెళ్ళినట్టు చేస్తాడు. లేదు ఈ భూమిలో మనకు దేవుని అనుభవించుకోవచ్చు, పరలోకంలో కూడా మనకు దేవుని. భూమిలో రెండు దేవుని ఉంది అనమాట. యేసుక్రీస్తువును కలిగిన వాళ్ళకు భూమిలో దేవుని ఉంది. వారి కుటుంబ జీవితాలు కానీ, వారి రిలేషన్షిప్ కానీ, వారన్నీ ఏదో దీవించబడదు. యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు మాటల కొరకు నిలబడుతున్న వారు గొప్పగా దీవించబడదు. కానీ సాధనకు చోటించిన వ్యక్తి, ఒకవేళ మీరు మీ చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి, చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కానీ క్లోజ్ గా ఉన్న పిల్లల వారితో మీరు చెప్పాలి, యేసుక్రీస్తుకు చోటు పోము, ఏసే మాటకు చోటు పోము అని చెప్పాలి. సాతాను ఎదిరించుండే అని చెప్పాలి, లేదంటే నిన్న నాశనం చేశారని చెప్పాలి. సరే, కాబట్టి పిల్లల వారు చూస్తుంటే సిమోను లేవి వారు కోపం ఇచ్చినప్పుడు పిల్లల వారి వృద్ధను చంపేయడం వలన వారి మీద శాపం వచ్చింది. కానీ అదే శాపంతో ఉన్న ఆ పిల్లల లేవి మోస సేనాయి కొండ నుండి దిగి వచ్చినప్పుడు ఏవో పక్షంగా ఎవరున్నారు, కొందరు బొమ్మను ఆరాధన చేస్తున్నారు మనం. ఇప్పుడు ఏవో పక్షంగా ఎవరున్నారు అంటే అని అడిగినప్పుడు వెంటనే ఉత్సాహంతో లేవి గోత్రం ముందుకు వచ్చి నిలబడే మనకి మేము అయితే ఉన్నామని చెప్పి, అలాగే ముందుకు వారు ఉత్సాహంతో దేవుని పక్షంగా నిలబడ్డారు. కాబట్టి ప్రియుల దేవుడు వారి మీద ఉన్న శాపాన్ని తొలగించేస్తామన్నమాట. శాపాన్ని తొలగించేస్తామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఆ రోజు ఏం జరిగింది, 3000 చనిపోయారు. దేవజనుడు దేవుని దగ్గరే వెళ్ళారు, 40 రోజులు గడిపాము, తిరిగి వచ్చాము. ఫ్రూట్ ఫలం ఏం వచ్చింది, జీవం కాదు మరణం వచ్చింది. అది అక్షరం చంపేస్తాయి అక్షరం. కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, దానిలో పేతురు ఆత్మతో నింపబడిన తర్వాత మనం చూస్తున్నాము ఒక మెసేజ్ చెప్పినాము. 11 అపోస్తలులతో కలిసి ఒక మెసేజ్ చెప్పిన దానిలో 3000 జీవం ఉంది అన్నమాట. ఇప్పుడు ఇప్పటి కాలంలో ఉన్న దేవుడు మనకిచ్చిన పరిచయ మరణం ఇచ్చే పరిచయం కాదు, జీవం ఇచ్చే పరిచయం అనేది మనం గుర్తించాలి. కాబట్టి మన మాటలు జీవించే మాటలు ఉంటాయి, మన మాటలు జీవ మాటలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తుతో వెళ్తున్నప్పుడు జీవ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రవేశింది, అది ఇద్దరు జీవం వస్తాయి అన్నమాట. వారు బ్రతికిస్తారు అన్నమాట. ఒకవేళ వారు దుఃఖంతో, నిరాశ, బాధతో ఉన్నా కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఒక మెసేజ్ విన్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి మరలా జీవనం వస్తుంది. ఎందుకంటే మన ఆత్మ పరిశుద్ధాత్మతోడు మనకు జీవనిస్తాడు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు జీవనిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులను మనకిచ్చిన పరిచయ జీవనిచ్చే పరిచయాన్ని ప్రియులను అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఎవరు దేశీ చంపవద్దు. ఒకవేళ మాటల ద్వారా, క్రియల ద్వారా, ఒకవేళ మీ యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా ఇద్దరు నాశనం అయిపోతున్నాం అంటే దానికి అర్థం మీరు పరిశుద్ధాత్మ నింపదలు లేదన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, గోడేశ్వరి మీ ఆత్మతో నన్ను నింపుకో. ఎందుకంటే మనం జీవనిచ్చే వారు ఉండాలి, మన మాటలు, క్రియలు జీవనిచ్చే వారు ఉండాలని ప్రియులరా ప్రభు కోరుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అయిపోయారు, నేను వచ్చేది జీవనం ఇవ్వడానికి, సమర్థ జీవనం ఇవ్వడానికి నేను వచ్చామని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలు ఈ కాలంలో మనం జీవనిచ్చే వారు ఉండాలి, నిత్య జీవనంలోనికి ప్రజలు నడిపేసే వారు ఉండాలి, అభిషేకంలో ఎదిగే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిలో మనం ఎదిగే వారు ఉండాలి, దేవుని ప్రేమలో మనం ఎదిగే వారు ఉండాలి. కాబట్టి మన ప్రియులను మనం చూసాము, దేవుడు ప్రేమ, పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమతో మనం నింపబడాము. కాబట్టి దేవుడు ప్రేమతో నింపబడిన వారు ఏం చేసుకోవాలి, దేవుని సువార్త, ప్రేమ సువార్త ప్రకటించాలి. కాబట్టి మనం దేవుని ప్రేమ సువార్త ప్రకటిస్తున్నామా, లేదంటే బాటి రోజు ప్రచారం చేస్తున్నాం? బాటి రోజు ప్రచారం చేస్తున్న వారు దేవుడితో అసలు సంబంధమే లేదన్నమాట. యేసుక్రీస్తుతో సంబంధం లేదు, పరిశుద్ధాత్మ దేవుడితో సంబంధం ఉంది అని వారు చెప్తారేమో, సంబంధం లేదు. ఒకవేళ సంబంధం రియల్ గా వారు ఉంటే వారు ఆత్మ నుండి దేవుని ప్రేమ యేసునామములో పొంగి పొందుతుంది.
హల్లెలూయా. వారు యేసుక్రీస్తు మరణాన్ని అంటే యేసుక్రీస్తును హైలైట్ చేస్తారు. యేసుక్రీస్తుతో క్లోజ్ ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తును హైలైట్ చేస్తారు, మనుషులను కాదు, మనుషులు కాదు. హల్లెలూయా. అపోస్తలుల పౌలులో మనం చూస్తున్నాం యేసుక్రీస్తుతో చాలా క్లోజ్, ఒకప్పుడు క్లోజ్ లేదు, తర్వాత యేసుక్రీస్తుతో చాలా దగ్గర క్లోజ్ అయిన తర్వాత మనం చూస్తున్నాము ఏది మాట్లాడినా క్రీస్తు గురించి మాట్లాడతారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనం సిలువ వేయబడిన యేసుక్రీస్తును హైలైట్ చేయాలి, యేసుక్రీస్తు రక్తాన్ని మనం హైలైట్ చేయాలి. సాతాను నోరు మూయబడుతున్నాం. సాతాను నోరు మూయబడాలి అంటే ప్రియులారా మన యేసు రక్తం హైలైట్ చేయాలి. కాబట్టి మీరు ఎంతమంది యేసు రక్తం గురించి మాట్లాడతారు? కాబట్టి ప్రియులారా సంఘంలో కానీ ఒకవేళ పాపం చేస్తున్నా, ఒకవేళ పాపం చేస్తామని అనుకోండి, పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడింది, రోమరాసిన 6వ అధ్యాయం రాయబడింది, మన పాపానికి చనిపోయిన వారు. కాబట్టి ఒకవేళ పాపం చేయవద్దు, ఒకవేళ పాపం వచ్చింది, ఆలోచన కానీ మాటలు కానీ క్రియలు పాపం వచ్చింది, ఏం చేయాలి? వెంటనే మన పాపాలు యేసుతో యేసు రక్తం ద్వారా కడగబడాలి. ఇప్పుడు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఒక వ్యక్తి పాపం చేశామని ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసిన స్థాయి ఉంటే ఆ వ్యక్తి గురించి మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసు రక్తం గురించి చెప్పాలి. మనం ఏం చెప్తున్నాం? అబ్రదర్ పాపం చేశారు, లేదా పాపం చేశారు, కదా ఇదే చెప్తాం, మరలా అదే చెప్తాం. అది చాలా ఘోరమైన పాపం, మామూలు పాపం కాదు. మార్మల్స్ పొందాలి కదా, ఇంకా మార్మల్స్ పొందాలి, ఇదే చెప్తాం. కానీ యేసుక్రీస్తు గురించి మనం చెప్పడం లేదని ఇక్కడే మనం తప్పిపోతున్నాం. కాబట్టి ఏ సమస్య చరిత్రలారా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి, యేసుక్రీస్తు గురించి మనం ధ్యానించాలి. అలాగే యేసుక్రీస్తు గురించి ధ్యానించుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం వస్తాయి, లేదంటే వేరే విషయాలు జ్ఞాపకం వస్తాయి. కాబట్టి హోలీ స్పిరిట్ యేసుక్రీస్తు మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు అన్నమాట. యేసుక్రీస్తు ఏం బోధిస్తాడు ఆ విషయాలు పరిశుద్ధాత్మతో మనకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సంఘంలో కానీ ఎవరైనా ప్రియులారా పడిపోయిన స్థాయిలో ఎవరైనా ఉంటే దయచేసి దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? వారితో కఠిన హృదయంతో మనం ఉండవద్దు. మన దయతో ఉండాలి, కర్ణతో ఉండాలి, మన కర్ణతో ఉండాలి. ఎందుకంటే మన కూడా దేవుని కర్ణలో నిలబడుతుంది. మర్చిపోకండి, మన కూడా దేవుని దయలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ నీతిమంతులమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అవునా కదా? చెప్పండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ నీతిమంతులమని రోమరాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కానీ 9, 10 వచనం చదివినప్పుడు క్లియర్గా అర్థం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాపం చేస్తుంటే బైబిల్ రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? కృపాసనం వద్దకు ధైర్యంతో రావాలి అని రాయబడింది. కృపాసనం వద్దకు ధైర్యంతో రావాలి. ఎందుకంటే కృపాసనం వద్ద ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నాడు? చెప్పండి, ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడుగా నా పక్షంగా మీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియులలో మన పక్షంగా ఉన్నారా లేదా? బైబిల్లో రాయబడింది, రోమరాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రియులలో మన పక్షంగా ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉన్నాం. యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నారంటే తండ్రి కూడా మనతో పాటు ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి ఒకటే అని చెప్పాడు. కాబట్టి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎవరి పక్షంగా ఉన్నామంటే సువార్త వినే రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు తోడుగా ఉన్నామన్నమాట. లేదు నిజంగా నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నారు, డూప్లికేట్ గురించి కాదు. ఏదో పేరు కొరకు, ఏదో పెళ్లి కొరకు రక్షణ పొందేమని కాదు, సోదరం లేదంటే విసా దొరకడానికి బాప్తిసం పొందేమని కాదు, లేదంటే బ్యాంకులో చాలా డిపోజిట్ దాని గురించి బాప్తిసం పొందేమని కాదు. అదంతా డూప్లికేట్. హల్లెలూయా. ఒరిజినల్ అంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టామని, సమాధులను తిరిగి లేచామని హృదయంలో నమ్మాలి అన్నమాట. పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తును తండ్రి దేవుడు తిరిగి లేపమని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. రోమరాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనంలో రాయబడిన రక్షణ గురించి రాయబడింది. అలాగే ప్రొసెస్ లో పొందుతామని వెళ్ళిన వారు నిజంగా రక్షణ పొందారు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా రక్షణ పొందిన వారు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వారు ఒకవేళ పాపం చేయవద్దు, మరణం దాకా రక్తం కాల్చేదాకా పాపం చేయవద్దు, ఒకవేళ పడిపోయిన కానీ చేసి
ఒకవేళ మీరు పాపం చేసిన స్థాయిలో మీరు ఉన్నారేమో, ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు కానీ పాపం చేయడానికి మీకు కోరికలేదేమో కానీ భావించింది. ఆ స్థాయిలో మీరు ఉన్నారేమో కానీ దేవుడేమో పరిశుద్ధుడు. నేను ప్రభు దగ్గర ఎలా ఉండాలని బాధతో ఉండకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది, పరిగెత్తుకొని యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నేను ఆప్షన్ ఒకటి, మీరు పాపం పొందుకోవాలి. రక్తమును ఆధారం చేసే, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దేవా నన్ను మార్చుము, మీరెంతతో అడగము, శుద్ధి చేయము, ఇంకా అయినా సరే నేను పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రభు నాకు సహాయం చేయమని ఒక ప్రార్థన చేసిన చాలు, దేవుడు తప్పు కూడా పాపాలు క్షమించి మనలో ముందుకు చేయమని నడిపిస్తారు. కానీ కొందరు ఈ ఆప్షన్ పడతారు, కొందరేమో పాపం చేసుకుని తర్వాత మరలా పాపం చేసుకుని ప్రభువును మర్చిపోయి దూరంగా పడతారు. దూరంగా ప్రభు నుండి దూరంగా ఒక వ్యక్తి వెళ్ళి ఉంటే ఆ వ్యక్తిను దురాత్మలో తప్పకుండా పట్టేస్తున్నాడు, ఇమిడిసి పట్టేస్తుంది. కాబట్టి ప్రియులరా, మన ప్రభు దగ్గరకు వచ్చి ఉంటే ప్రియులరా, ప్రభు మనలో రక్త ద్వారా కడిగి నీతి ముందులుగా మార్చి, కాబట్టి మనం చూస్తున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియులను మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియులను మనం చూస్తున్నాం. ఇద్దరు కుమారుల గురించి మనం చూస్తున్నాం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ఏం చేశారు, తండ్రితో అడిగారు, లేకుంటే తండ్రి నాకు ఆస్తి నాకు ఇవ్వాలని చిన్న కుమారుడు అడిగారు అనమాట. వెంటనే తండ్రి ఏం చేశారో ఇచ్చేస్తాను, ఇచ్చేస్తారు. కాబట్టి ఇవ్వడం విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి తండ్రితో కుమారుడు అడిగినప్పుడు ఏమి ఇచ్చాము, ఆస్తి అందరూ కూడా పంచిపెట్టామన్నమాట, పంచిపెట్టారు. కాబట్టి మన దేవుడు, మన తండ్రి దేవుడు గొప్పతనం ఏంటంటే మన దేవుడు ఇచ్చే దేవుడు అనమాట. హల్లెలూయా, ఇచ్చే దేవుడు మన తండ్రి. కాబట్టి ప్రియులారా, మన తండ్రి దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే గొప్పది ఏంటంటే దానికన్నా గొప్పది ఎవరు ఇవ్వలేదు. అంత గొప్పది నాకు దేవుడు ఇచ్చేస్తాను, మీకు దేవుడు ఇచ్చేస్తాను అని బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. అది ఏంటది చెప్తారా? ఎవరైనా చెప్తారా? తండ్రిని దేవుడు మనకు చాలా శ్రేష్టమైనది ఒకటి దేవుడు ఇచ్చాము. అది ఏంటంటే మీరు ఎవరైనా చెప్తారా? చెప్పండి. తండ్రిని దేవుడు మనకి ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వలేదా? రెడీ అయిపోయినా దర్శన. ఓకే, ఇంకా కొంచెం క్లియర్గా చెప్పండి, అందరూ అర్థం అవ్వలేదు. దర్శన ఓకే, దర్శన ఓకే. ఇంకా ఒక మాటలో చెప్పాలి, ఒక మాటలో చెప్పండి, ఒక మాట. ప్రాణం పెట్టారు. ఎస్. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన ప్రియ కుమారుని అంటే యేసుక్రీస్తును నాకు మీకు చేస్తాను. చెప్పలేదా? మనకు ఇచ్చేస్తాం అనమాట. కాబట్టి ఆ కుమారుడు దానికంటే గొప్పది ఏమీ లేదు. మీరు చాలా ప్రార్థనలు మీరు లిస్ట్ ఉండాలి సార్. ఆ ప్రార్థనలు ఏది కూడా యేసుక్రీస్తు కంటే గొప్పది కాదు. హల్లెలూయా. ఇంకా ఎవరైనా నాకు ఏది ఇచ్చినా సరే యేసు తండ్రి దేవుడు నాకు ఇచ్చిన దానికంటే గొప్పది కాదన్నమాట. అంటే గొప్పది మనకు ఇచ్చేస్తామని పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోవాలి. అది ఉంటే మనం చాలా ఫ్రీ అయిపోతాం, బాధలు తొలిపోతాం, దుఃఖం నిరాశ బాధలు తొలిపోతాం. కాబట్టి మనకు అది సరిగ్గా గ్రహించుకోలేదు అంటే మనకు బాధగా వస్తుంది. తండ్రి దేవుడు నజరుడు యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా, తండ్రి దేవుడు ప్రియ కుమారుని మనకు ఇచ్చాము. అలాగా ప్రియ చెప్పినట్టు ఆ కుమారుడు తన ప్రాణం కూడా మన కొరకు పెట్టేసాడు. తన ప్రాణం కూడా మన కొరకు పెట్టాము. కాబట్టి దేవుడు హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాం. కాబట్టి మన తండ్రి చూడండి ఇచ్చే దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి అక్కడ కూడా సాతాను మనను మోసం చేయడానికి అవకాశం ఉంది. ఇచ్చే విషయంలో మనల్ని దేవుని బిడ్డలుగా మనం మోసం చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేక ప్రియుల సంఘం మనం చూసే సంఘంలో యేసుక్రీస్తు చిత్తమైనది సంఘం ఎదగడమే, బలపరచుకోవడమే చిత్తం. అవును కదా? సంఘం బలపరచుకోవడం దేవుని చిత్తం. అని సాతాను ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? ప్రజలు రాకుండా చేశాడు. యేసుక్రీస్తు ఏదైతే కోరిగా దానికి ఉంటా దెయ్యాలు పడేస్తారు. బట్ మీరందరూ ఏ రోజు సంఘంలో వచ్చామంటే సాతాను ఒక ఆ కోరికను ఆ ప్లాన్ ను ఓవర్కమ్ చేసుకుని వచ్చామన్నమాట. అంటే మీరందరూ ప్రార్థన ఉన్నట్టే, శక్తి ఉన్నట్టు. శక్తి లేదని మీరు రాదు, ఎందుకంటే సాతాను అక్కడే ఆపేస్తుంది, ప్రయత్నం చేస్తాడు. కానీ దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తున్న కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి సోదరు. సరే, రెండో ఒక ప్రాముఖ్యమైన విషయం సంఘం. అంటే చాలా విషయాలు ఉంది, దాంట్లో 3 విషయాలు మాత్రం చెప్తున్నాము, టైం లేదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే
సంఘం గురించి దేవుడు జనాల గురించి కానీ లేదా సంఘ బిడ్డల గురించి కానీ చెడు ప్రచారాలు తయారు చేస్తారు. బ్యాడ్ న్యూస్. యేసుక్రీస్తు దేని గురించి మనం పిలిచారు? యేసుక్రీస్తు గుణాదేశాలను ప్రచారం చేయడానికి గురించి పిలిచారు. కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్యాడ్ న్యూస్ ప్రచారం చేయడానికి. వాళ్ళకి వచ్చిన ఆరోగ్యం కానీ ఆ బెల్లం కానీ ఇంత కూడా పవర్ ఉందా? బ్యాడ్ న్యూస్ ప్రచారం చేయడానికి వాడుతుంది. బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసిన వాళ్ళందరూ సాతాను చేతుల్లో ఒక ఆయుధంగా వాడబడుతుంది. నాకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు గుడ్ న్యూస్ ప్రచారం చేసే వారికి మార్చబడి, కాబట్టి సంఘాన్ని పాడు చేయడానికి సాతాను చెడు విషయాలు ప్రచారం చేస్తారు. కాబట్టి ఎవరైనా చెడు విషయాలు ప్రచారం చేసుకొని మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఎలాగ రెస్పాండ్ చేస్తారు? అది విని చాలా మంది ఉన్నారు, వెంటనే నమ్ముతారు, చేస్తారు. కొందరేమో ఎక్కువ నవ్వుతారు. అలాగే జరిగింది, అలాగే జరిగింది, అలాగే జరిగిందని నవ్వుతున్న వ్యక్తి తప్పకుండా మాటల వల్ల వచ్చే వారి నుండి సంఘాన్ని రాలేని వారికి మాట్లాడడం. ఎందుకంటే అబద్ధాలు నమ్మిన కాబట్టి. సత్యాలు నమ్మి ఉండే ప్రజలు సంఘంలో వస్తారు. కాబట్టి దేవుని బిడ్డలుగా సత్యం బిడ్డలుగా ప్రచారం చేయాలి. మన సంఘంలో జరుగుతున్న మేలు ప్రచారం చేయాలి. చెడు విషయాలు మనం ప్రచారం చేయకూడదు. ఇంకా పిల్లలు సాధనగాడు ఈ సంఘాన్ని వెలగేనపరిచే ఒక విషయం ఏంటంటే డబ్బు విషయం అనమాట. డబ్బు విషయం ఎందుకంటే రెండో కొరింథీయులు ప్రియులారా, 9:6 ఒకసారి మనం చదువుదామా? 2 కొరింథీయులు 9:6. ఓకే, చాలా టైం లేదు, టైం తక్కువ. కొంచెం ఎత్తువాడు కొంచెం పట్టుకోవాలి. సోదర, మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? సరళ సరే, రూతు ఏం ప్రార్థన చేస్తున్నారు? కొంచెం చాలా సమృద్ధి కావాలా? సమృద్ధి. ఇక్కడే మీరు అందరితో అడిగిన మీరు చెప్తారు సమృద్ధి కావాలని మీరు చెప్తారు. కాబట్టి మనం ఉట్టిగా మనకు సమృద్ధి రాదు. అది కూడా అర్థం చేస్తాం. ఉట్టిగా మనకు సమృద్ధి రాదు. మనం పరిశుద్ధాత్మ స్వరమిని నిర్ణయంతో దేవుడు మనకి ఇచ్చిన దానిలో నమ్మకం మనం పెట్టుబడి పెట్టాలి. విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలు వేయకుండా మనకు సమృద్ధి రాదు. అంటే దేవుడు చెప్పిన స్వరం విని లేదంటే దేవుడి చిత్తం తెలుసుకొని మన దేవుడి రాజ్యానికి నమ్మకంగా మనం ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్ గా మన సాతానికి సపోర్ట్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన స్వరం విని దేవుడు భజన మనం గ్రహించుకొని దేవుడి రాజ్యానికి మనం నమ్మకం ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్ గా మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? సాతాను సపోర్ట్ చేస్తున్నట్టు అవుతా లేదా? చెప్పండి, అవుతా లేదా? ఎందుకంటే దేవుడు లేదంటే సాతాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకు చెప్తున్నా? పిల్లలు మనం మోసం పోకూడదు. సాతాను మనను మోసం చేస్తాడు. సరే, ఎందుకు పిల్లలు చాలా మందికి తెలుసు దేవుని రాజ్యానికి ఇవ్వాలంటే తెలుసు, ఎందుకు ఇవ్వడం లేదు? వారు మంచి వారు కదా, మంచి వారు దేవుని ప్రేమతో ఎందుకు ఇవ్వడం లేదు అంటే వాక్యం ప్రతిష్ట లేదన్నమాట. అంటే వారికి ఇవ్వడం మాత్రం తెలుసు కానీ కోత గురించి రెవల్యూషన్ లేదు. ఇప్పుడు మనకు కోత గురించి రెవల్యూషన్ పొందుకోవాలి. అది ఎక్కడ ప్రియులను మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. లేదంటే తండ్రిలో పరలోక తండ్రిలో మనం చూడవచ్చు. దాని తండ్రి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చిన కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తును కలిగిన వేలాది లక్షలాది కోట్లు ప్రజలు ఉన్న కారణం ఏంటిది? తండ్రి తన ప్రాణం పెట్టామన్నమాట. తండ్రి తన కుమారుని ఇచ్చేస్తాడు. ఈ పరిస్థితి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గౌరవ ప్రియులను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి మీ మైండ్ చెప్తారేమో, మైండ్ చెప్తారు అన్ని మన చేతుల్లో ఉండేవే మీకు ఉంది అని చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం ఇవ్వాలి అని నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనకు ఈ ప్రజలు ఇచ్చేది ఎవరు? మనకి ప్రాణం ఇచ్చేది ఎవరు? మనకి నిత్య జీవనం ఇచ్చేది ఎవరు? మనకి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? మనకి జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఈ జోబ్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు దాకా దీర్ఘాయుస్సుతో మనం బతకడానికి కారణం ఎవరు చెప్తారా? మీరేనా? లేదంటే మీ తల్లిదండ్రులు ఉన్నాయి కాబట్టి నేను బ్రతికామని మీరు చెప్తారా?
లేదంటే మా ఇల్లు మంచి మంచి స్టోర్ ఉంది కాబట్టి నేను ఈ రోజు ప్రతిగా మీరు వెళ్తారా? లేదంటే బ్యాంకులో నాకు డబ్బుపోయినా కాబట్టి నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది అని చెప్తున్నారా? ఇప్పుడు మన దేవుని మనసు పోవద్దు. అంటే దేవుడు మనం దీవించిన కొద్ది కొందరికి తప్పుతున్న పొరపాటు ఏంటంటే వారు ఇచ్చే దేవుని కూడా మర్చిపోతారు. ఇది చాలా డేంజర్, ప్రమాదంలో వారు ఉంటే. కాబట్టి ప్రియులు ఇచ్చే దేవుని మనం మర్చిపోయి ఉంటే వారు తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోవడానికి అవసరం లేదు. ఇచ్చే దేవుడు ప్రియులారా మనం అసత్యకరత దేవుడు మన ఎన్నడూ ప్రియులారా మర్చిపోవద్దు. దేవుడు మనం ఎంతగా దీవించిన కొద్దీ మన ఎక్కువ థ్యాంక్స్ అంటే హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. కానీ ప్రియులారా కృతజ్ఞత కలిగిన హృదయంతో, ప్రేమతో కలిగిన హృదయంతో మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాలి. మనం కూడా దేవుడు ప్రేమించాలి అవుతాం. చెప్పండి, మనం దేవుడిని ప్రేమించాలి అవుతాం. ఇప్పుడు మనం ఎలాగ ప్రేమ వ్యక్తపరుస్తాం? 2 కొరింథీయులు 8 చివరి పదంలో రాయబడింది. 2 కొరింథీయులు 8 చివరి పదంలో రాయబడింది. అపోస్తలుడు పౌలు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే ఈ ప్రేమ వ్యక్తపరచుకుని చెప్తుంది. ప్రేమ ఎలాగ వ్యక్తపరచాలి? భార్య భర్తలు మనం చూస్తుంటే ప్రేమ వ్యక్తపరచాలి అంటే నేను ఒక మ్యారేజ్ కౌన్సిలర్ లో వెళ్ళినప్పుడు, ఒక మ్యారేజ్ క్లాసులు వెళ్ళినప్పుడు దానిలో 5 లాంగ్వేజ్ ఉంది అనమాట. ప్రేమ వ్యక్తపరచడానికి 5 లాంగ్వేజ్. కొందరేమో టచ్ ద్వారా ప్రేమ చూపిస్తారు, కొందరేమో మాటల ద్వారా ప్రేమ చూపిస్తారు, హస్బెండ్ ఏమో వైఫ్ ఏమో. కొందరేమో సమయం గడుపుతారు, అలాగే ప్రేమ చూపిస్తారు. కొందరేమో సహాయపడే, కొందరేమో గిఫ్ట్ చేసి ప్రేమ చూపిస్తారు, కొందరేమో హెల్ప్ చేసి సహాయం. అంటే రకరకాల విధంగా మనుషులకు మనం ప్రేమ చూపిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రేమ మనం ఎలాగో చూపిస్తాం? ఆరాధన ఓకే. కాబట్టి మాటలు మాత్రం సరిపోలేదు. దేవుని రాజ్యం వరకు మనం ఇచ్చినప్పుడు కూడా మీరు ఎంత దేవుని ప్రేమిస్తున్నామని రుజువు అవుతుందని. కాబట్టి మీరు దేవుని రాజ్యానికి మీరు ఇవ్వలేని సార్లు మీరు ఉన్నామంటే దానికి అర్థం నేను దేవుని ప్రేమించే విషయంలో తక్కువ సార్ దానికి కాబట్టి ప్రియులరా కాబట్టి మనం మార్పును పొందాలి. ఎఫెసీయులు సంఘం గురించి ప్రియులరా మనం చూసినట్లయితే ప్రేరణ గ్రంథంలో రాయబడింది. వారు ఆది ప్రేమలో తగ్గిపోయినట్టు రాయబడింది. తర్వాత హిస్టరీ చెప్తుంది, తర్వాత సంఘం కూడా లేకుండా అయిపోయింది. కారణం ఏంటి? దేవుని ప్రేమించే విషయంలో వారు తగ్గిపోయింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో మీరు తగ్గిపోవద్దు. యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో తగ్గిపోయి ఉంటే అన్ని ఏరియాలో చాలా పొద్దులు మన జీవితంలో తప్పకుండా అనుభవించండి. అది మానసిక కావచ్చు, ఆత్మలో కావచ్చు, శారీరక కావచ్చు, ఎక్కడైనా మనం చెప్పలేదు. కాబట్టి ప్రియులు సరే, ఇక్కడ కొంచెంగా విత్తవాడు, కొంచెంగా పండబోదు. కాబట్టి గొప్ప పంట ప్రియుల మనం పోసుకోవాలంటే వ్యవసాయకుడు ఫార్మర్ గురించి మనం నేర్చుకోవాలి. ఫార్మర్ ఏం చేస్తారు? మంచి విత్తనాలు తీసుకొని దాంట్లో మంచి విత్తనాలు కూడా అంటే మంచిది మనం విత్తనాలు పెట్టాలి, మంచి నెలలు పెట్టాలి. అభిషేకంలో దేవుని రాజ్యంలో మనం విత్తనాలు పెట్టినప్పుడు దేవుడు దాన్ని దీవించి మనకు మన తరతరాలు కూడా దీవించబడితే సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. లేదు అంటే మనం మోసపోయినట్టే. మన ప్రార్థన అనేది మన భారత రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం వరకు ప్రార్థనిస్తాం, భారతదేశం వరకు ప్రార్థనిస్తాం. అందరూ రక్షణ పొందాలి. ఎలాగ రక్షణ పొందాలి? మనం ఈ చిన్న విషయంలో మనం నమ్మకంగా లేదు అంటే స్పిరిచువల్ విషయంలో మనం అసలు నమ్మకం ఉండలేదు. మనం చెప్తారనమాట, నేను నమ్మకంగా చేస్తాం, నాకు ప్రభావాలు ఇవ్వము, భాగ్య ప్రతిష్ట అన్ని ఇవ్వము, నేను నమ్మకంగా చేస్తామని చెప్తారు. కానీ చిన్న విషయంలో ప్రియులరా ఈ ఫైనాన్షియల్ విషయంలో నమ్మకం లేదు అంటే మిగిలిన విషయాలు ఓడిపోయింది. కాబట్టి ఈ విషయం ప్రియులరా మనం నమ్మకం ఉంటే మీ పరిస్థితి మారుతుంది, నా పరిస్థితి మారుతుంది. నేను నమ్మకం ఉంటే నా పరిస్థితి కూడా మారుస్తాడు. షార్ట్కట్ లేదు ప్రియులరా, షార్ట్కట్ లేదు, మాజిక్ లేదు. మన వాక్యానికి లోబడాలి, నేను లోబడాలి, మనందరినీ లోబడాలి. మనకందరికీ ఒక భయపడి నేను చెప్తున్నది నా సొంత బోధన కాదు. దేనికి కూడా చెప్తున్నా అంటే మిమ్మల్ని తిట్టడానికి కాదు, మిమ్మల్ని నేను మేలు పొందాలని ఆశతో చెప్తున్నాను లేదు. కాబట్టి నేను మేలు పొందాలి, మీరు మేలు పొందాలి అంటే వేరే మార్గం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని దేవుడి ఇచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాలి, కూడా నేర్చుకోవాలి. బైబిల్లో సంఘంలో మనం దశభావం మనం తీసుకొని రావాలి. ఇప్పుడు ఎలా రాష్ట్ర 6వ ప్రియుల మనం చూస్తుంటే షేర్ అని ఉంది. పాత నిబంధన ప్రకారం రైతు అనమాట, నూతన నిబంధన ప్రకారం రైతు కాదు. మన దశభావం కాదు, నూతన నిబంధన ప్రకారం షేర్ ఇవ్వాలి. అంటే
టైత్ కంటే ఎక్కువ ఇవ్వచ్చు. మన మనసులో టైత్ పెట్టేస్తాం అనమాట, అది ఫిక్స్ చేస్తున్నాడు. అది పాత దెబ్బతిన్న టీచింగ్ అనమాట. ఆ కాలంలో టైత్ బైబిల్ గ్రంథం ఆ కాలంలో. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని కలిగిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణపెట్టే మన కొరకు ప్రియులారా మన పరిశుద్ధాత్మ విత్తనాలు వేసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ కాలంలో 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వారు బట్టి దేవునికి స్వాగతం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వారు గొప్ప మేలు ఉంటారు 100%. ఎందుకంటే బైబిల్ కనిపిస్తుంది. కాబట్టి అంత లేదన్నప్పుడు పర్లేదు, మనం ఉన్నతలో అయినా సరే మనం నమ్మకంగా ఇవ్వడం, అలా క్రమక్రమంగా ప్రియులారా మనం పైకి రావాలి, దిగజారిన స్థాయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకసారి దేవుని రాజ్యానికి సంఘానికి ఇవ్వవద్దని మీకు నేర్పిస్తున్న వారు ఉంటే దాని వెనుక ఇది సాతాను అనమాట. సాతాను దాని వెనుక. ఎందుకంటే సాతాను తెలుసు, మీరు ఎక్కువ విత్తనాలు దేవుని రాజ్యానికి మీరు నమ్మకం విత్తనాలు వేసినప్పుడు బైబిల్ ప్రకారంగా కోత మీకు ఎక్కువ వస్తుంది. సాతాను తెలుసు కాబట్టి సాతాను చెప్తాడేమో మీరు తగ్గించాలి, విస్తృతన తీసుకొని వస్తారన్నమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, బైబిల్ బోధ మన విధానం, మన ఎవరి బోధ మనిషి బోధ కాదు, మన ఏసే బోధ. బైబిల్ మనకు మనం బైబిల్ అని మన ఆధారం. ఇప్పుడు ప్రియులారా మీరు ఇచ్చే విషయంలో మీరందరూ ఇంక్రీజ్ అవ్వాలంట. అలా ఉండే ప్రియులారా మీరు అభిషేకం ఇంక్రీజ్ అవుతుంది, దేవుని శక్తులు ఇంక్రీజ్ అవుతుంది. లేదు ఈ ఫైనాన్షియల్ విషయంలో మీరు నమ్మకం లేదు, టెస్ట్ అనమాట. అది టెస్ట్, నాకు ఉంది మీకు ఉంది. ఇంకా ఒకటి ప్రియులారా మనం అక్కడ చూడాలంటే అక్కడ ఒక సాక్రిఫైస్ ఉంది అనమాట. యాగం, సాక్రిఫైస్. విత్తనాలు పెట్టాలంటే సాక్రిఫైస్ ఉంది. మనకు తెలుసు మనకు చాలా అవసరంలో ఉండవచ్చు, కానీ దాని మధ్యలో కూడా దేవునితో ప్రేమ ఇవ్వడం వల్ల కూడా వ్యక్తపరచాలి. ఇప్పుడు మనం చూసినది, ఇప్పుడు మన సంఘం ప్రియులను మనం చూసినది ఇన్ని రోజులు నడుస్తున్నాం, దానికి వెనుక చాలా మంది త్యాగం చేస్తున్నాం. సో మనం ఇంత మంచి హాయిగా ఉన్నామంటే, కొంచెం మంచిగా గాలి వస్తున్నాయి, లైట్లు వస్తుందంటే త్యాగం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మన దాని యొక్క ఫ్రూట్ వస్తున్నాయి. అలాగే నేను మన అందరం అలాగ ఉండే ఏమవుతుంది, దేవుని రాజ్యం సువార్త దేవుని పనులు ఎక్కువ జరుగుతుంది, సంఘం బలపరచబడుతుంది. సంఘం బలపరచబడుతున్న కొలది ఏం జరుగుతుంది, పరిధిలో విస్తృతపడుతున్న కొలది ఆత్మలు ఎక్కువ వస్తుంది. ఆత్మలు ఎక్కువ వస్తున్నప్పుడు ఇప్పుడు ఒక 100 మంది వచ్చిన మనకు నేను అది 1000 మందికి వచ్చిన మార్చబడిన తర్వాత 10,000 lakhs అలాగే కాబట్టి అది ఎలా జరుగుతుంది, ఉన్నతిలో మన నమ్మకంగా ఉంటే జరుగుతుంది. కాబట్టి మీరు కాబట్టి ఇప్పుడు సంఘం ఎదుగుదలలో మన అందరికీ ఒక పాత్ర ఉంది అనమాట. చాలా మంది చెప్తారు, ఓకే పాస్టర్ వారు అలాగే ఇలాగే. మాకు బాధ్యత ఉంది, అలాగే మనం అందరికీ ఒక బాధ్యత ఉంది. రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. కానీ చాలా మటుకు మనం పక్కకి జరుగుతుంది, వారు చూస్తారు మీరు చూస్తారు. కాబట్టి మనం అలాగే ఉండవద్దు, మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఉంటే దేవుడు మీరు ఎప్పుడున్న స్థాయి ఉండలేదు, దేనికంటే గొప్ప స్థాయిలో పరిశుద్ధాత్మకుడు మిమ్మల్ని లేపుతాడు. ఇంకొక మాట చెప్పి నేను ముడిసారు సమయం, మన దేవుడు కళలు, మన సజీవుడు దేవుడు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాం, మన అందరిని చూస్తున్నామంట. మన ఆలోచన కానీ మన మాటలు కానీ క్రియలు కానీ దేవుడు చూస్తున్నాం. ఇప్పుడు దేవుని ముందు ప్రేరణ అంటున్నాం. ఇప్పుడు దేవుని ముందు మన ఫెయిత్ఫుల్ ఉండాలి. ఫెయిత్ఫుల్ గా ఉన్నప్పుడు పరిస్థితి మారుతుంది. ఫెయిత్ఫుల్ లేకుండా పరిస్థితి మారాలి. నేను ఫెయిత్ఫుల్ ఉండాలి, మన అందరి ఫెయిత్ఫుల్ ఉంటే మన పరిస్థితి పరిశుద్ధాత్మకుడు మారుస్తాడు, అంటే చేంజ్ చేస్తాడు అన్నమాట. ఇంకొక లెవెల్ కు పరిశుద్ధాత్మకుడు మనల్ని మన సంఘాన్ని సజీవమైన దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మీ యొక్క ఫెయిత్ కూడా చాలా బాగుంది. మీరు నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మకం లేకుంటే మనకు తెలుసు మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. ఒక అవయవాలు సరిగా పని చేయలేదు అంటే మిగిలిన అన్నిటికీ ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి సంఘంలో ప్రతి బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసరింపబడాలి. ఒకటి ప్రియులారా మనం చూసిన దేవుని రాజ్యానికి మీరు సంతోషం ఇచ్చేవారు ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఉంది. ఒకటి మీరు ప్రార్థన దొరకదు, ప్రార్థన బ్లెస్సింగ్ దొరకదు. ఇంకా దేవుడు కృప ఇస్తాడు. బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులు 9:8-10 రాయబడింది. దేవుడు సంతోషంతో దేవుడు ఇచ్చేవారికి దేవుడు కృప ఇస్తాడు అని రాయబడింది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినదే ఇంకా మన దేవుని రాజ్యానికి ఇచ్చినప్పుడు స్వార్థ ఉద్దేశం ఇచ్చిన తర్వాత మనం సనగవద్దు. సనగనప్పుడు రిజల్ట్ తగ్గిపోతుంది, సనగవద్దు. కానీ మన దేవుని స్తుతించాలి. కాబట్టి ఇది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి
2 కొరింథీయులు 9:8 వచనం. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను దేవుడు చేస్తాడు. మనం ఎట్లా అంటే మనకు ఒకటి తెలుసు, మన ఇచ్చినప్పుడు అంతా తగ్గిపోతుంది, అక్కడ మాత్రం మనకు తెలుసు. కానీ కొత్త గురించి మనకు రెవల్యూషన్ లేదు. అందుకొరకే చాలా మంది తక్కువ ఇస్తున్నారు, కొందరికి ఇవ్వలేదేమో తక్కువ ఇస్తున్నారు. కారణం ఏంటి? కొత్త కూర్చున్న రెవల్యూషన్ లేదు. కాబట్టి రెవల్యూషన్ పొందాలి. రెవల్యూషన్ ఎక్కువ పొందుతున్న కొద్ది మనం ఎక్కువ ఇచ్చేవారుగా మార్చబడింది. ఇది ఏంటంటే ట్రాక్ లో పెట్టినట్టు కాదు, అలా కాదు. దేవుడు దేశం మన అలాగే అనుకోబట్టి మన మేలుకొడికి బైబిల్ మన మేలుకొడికి. కాబట్టి నేను కోరుతున్నాం, నేను 90% దేవుని రాజ్యానికి ప్రతిదిన కాలంలో ఇచ్చే వ్యక్తిగా క్రమక్రమంగా ఎదగాలని నేను కోరుతున్నాను. లేదు కాబట్టి మీరు చాలా మందికి ఎలా ఉండొచ్చు, నాకు ఉన్నది సరిపోతుంది, సరే అది మీ ఇష్టం. కానీ ప్రియుల బైబిల్ గ్రంథం మన నిజంగా నమ్మకం ఉంటే చాలా ఉన్నతమైన స్థాయికు సజీవుడని దేవుడు అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృపగించి దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ప్రియుల మనం ఒక సత్యమైన అర్థం చేసుకోవాలి. విత్తనాలకు కోతతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి చాలా మంది గొప్ప కోత కావాలంటే పుట్టిగా ప్రార్థన చేసిన మాత్రం రాదు. దానికి ఒక తగినట్టు సాక్రిఫైస్ ఉంది. ఆ టెస్ట్ మీరు చేయించాలి, అది అక్కడ మీరు ఫెయిత్ఫుల్ మీరు చూపాలి. ఒకరోజు కాదు, అలాగే మీరు నమ్మకంగా ఉండే క్రమక్రమంగా దేవుడు సజీవుడని దేవుడు లేపుతాడు. వేరే మార్గం లేదు, వేరే షార్ట్కట్ లేదు. ఫెయిత్ఫుల్ చాలా నమ్మకం. బైబిల్ రాయబడింది, సామెతల గ్రంథము రాయబడింది, నమ్మకమైన వారు మెండు దేవుళ్ళు అనుభవిస్తారు. మెండు దేవుళ్ళు అంటే ఎక్కువ దేవుళ్ళు మీరు అనుభవించాలంటే ప్రియులరా మనం నమ్మకం ఉండాలి. కాబట్టి ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం, మేము నమ్మకం ఉన్నట్టు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం నమ్మకం ఉండాలి. కాబట్టి మనం ఇవ్వడం విషయంలో మాత్రం కాదు, ప్రార్థనలో ప్రత్యేక నమ్మకం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ మనిషి బలపరచబడింది. ఆత్మలో మనం నమ్మకం ఉండే, ప్రార్థనలో మనం నమ్మకుంటే మన ఆత్మ మనిషి బలపరచబడితే పరిశుద్ధాత్మ భారాలతో తిప్పబడతాయి అనమాట. మనం ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ప్రియులను మనం తక్కువ ఫలించే వారు ఉండవద్దు, మనం ఎక్కువ ఫలించాలి. ఏసే ఆశ అదనమాట, మనం ఎక్కువ ఫలించాలి. మీరు చెప్తారేమో, నేను చాలా సంపాదించుండే ఎక్కువ ఫలించాలి అనే కోరిక ఉంది, కానీ ఎక్కువ ఫలించడం లేదు ఉండే, దానికి కారణం ఉంది. ఎక్కడో ఒక చోట్ల మీరు నమ్మకంగా లేదు. కాబట్టి ఇప్పుడు దేశీ ఇక్కడ మనం మనసు పొందాలి. వారిని తప్పు మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇది మనుషుల కొరకు కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని విషయం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, యేసు క్రీస్తు మన కొరకు రాబట్టారు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ బోధ మనం అందరూ పాల్గొనడానికి అనమాట. ఒక్కరు కాదు, అందరు, ప్రతి ఒక్కరు ఈ సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వాదాలు అనుభవించాలి. మనం మాత్రం కాదు, మనం మాత్రం కాదు, మన తరతరాలు కూడా, మన ద్వారా మనం రాష్ట్రం, దేశం కూడా దీవించబడాలని దేవుడు కోరుతుంది. కానీ మనం నమ్మకం లేకుంటే అది జరగలేదు. నమ్మకం ఉండాలి. ఇంకొకటి ప్రియులారా, మనం చూసి ఒకవేళ మనం సౌలు మనం చూసినదే, సౌలు పాతమైన భక్తులు, సౌలు గురించి బైబిల్లో మనం చూసినదే కింద స్థాయి నుండి దేవుడు అభిషేకించి గొప్ప స్థాయికి దేవుడు లేవనెత్తాడు. కానీ నమ్మకంగా లేదు. దేవుడు చెప్పిన మాట విధేయం చేయలేదు. ఎందుకంటే దేవుడి కంటే మనుషులు భయపడి దేవుని మాట మీరడం జరిగింది. కాబట్టి ఏం చేస్తాడు దేవుడు తీసివేస్తాడు. దేవుడు ఏం చేశాడు? ఇంకో ఊరిలో పెట్టాడు. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనం నమ్మకం లేదు అంటే దేవుడు ఇంకా ఊరిలో లేవనెత్తే దేవుడు అని కూడా ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కొందరు దాని గురించి బాధపడుతున్నారు. ఒకప్పుడు వారి చెందుతున్నాడు అమాయకుడు ఉండవచ్చు, వారి నమ్మకంగా లేదు, లేదంటే నాకు వద్దు, నా వల్ల సాధ్యం కాదు అనే నెగిటివ్ మాట, అవిశ్వాసం మాట చెప్పిన వాళ్ళు దేవుడు ఏం చేశారు? దేవుడు లేవనెత్తాడు. ఎందుకంటే దేవుడు పనులు జరగాలని దేవుడు కోరుతుంది. దేవుడు పనులు ఆగలేదన్నమాట. మనం నమ్మకంగా లేకుంటే దేవుడు పని ఆగలేదు. ఇప్పుడు దేవస్తే మనం నమ్మకం లేదంటే మనకే ఇబ్బంది వస్తుంది. నేను నమ్మకంగా లేదంటే నాకే ఇబ్బంది వస్తుంది. అందుకొరకే ఖచ్చితంగా నమ్మకం ఉండేటట్టు దేవా అలాంటి హృదయమని ప్రార్థన చేస్తున్నాం, నిలబడుతుంది. నా కొరకు కూడా మీరు దేశం ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు అంతా మారిన తర్వాత నేను బ్లెస్సింగ్ ఆశీర్వాదం పొందరు కాదు. నేను నమ్మకం ఉండే చాలు, నా దేవుడు ఆకాశం మీ సందర్శన దేవుడు కాబట్టి నన్ను తప్పకుండా నేను అడుగు వాటినట్టుగా నేను ఊహించిన వాటినట్టుగా నేను గొప్ప దేవుడు తప్పకుండా సజీవుడు దేవుడు నాకు తెలియజేస్తాను. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి, సజీవుడు దేవుడు. లేని వాటిని కూడా ఉన్నట్టు కూడా చేయడానికి దేవునికి శక్తి ఉంది.
కాబట్టి దేశ ప్రియులను మీరు పరిస్థితిని చూసి అట్టు ఉండదు, మనిషిని చూసి అట్టు ఉండదు. మీరు యేసు క్రీస్తును చూసి గట్టిగా నిలబడాలి. ఆయన మాటల కొరకు నిలబడాలి. ఆయన మాటలు లోపడాలి. ఆయన మాటలకు లోబడాలి, వాక్యం పాటించాలి. అప్పుడు దేవుడు ప్రేమలో ఎంత మీకు వ్యతిరేకంగా సాధన కానీ మనుషులు కానీ అందరూ అడ్డుపడినా సరే దేవుడు దాని మధ్యలో కూడా దేవుడు అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి యేసుక్రీస్తు సమాధి నుండి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు దేవదత్తాడు అంతే. ఎందుకంటే దేవునికి సాధన మళ్ళీ. కాబట్టి మన హెచ్చింపు దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు ఇంకా ఒకటి కూడా చెప్పి నేను ముగిస్తాను. నిన్నటి రోజు అయిపోయింది. ఎన్నో రోజులు మనది అయిపోయింది. ఆ రోజు నాకు మీరు ఇంకా రాదు. మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఏది పెట్టడం రాదు. కాబట్టి సమయం విలువ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయం విలువ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. సమయం విలువ దేవుడు ప్రియులను మనం గ్రహించిన కొలది, వాక్యం గ్రహించిన కొలది సమయం విలువ అర్థమైపోతుంది. సమయం విలువ మీకు అర్థం కాదంటే మీ జీవితం విలువ మీకు అర్థం కాదండి. సోదరం, సమయం విలువ మీకు అర్థం కాదుంటే మీ జీవితానికి ఎంత విలువ ఉంది అని కూడా మీకు ఇంకా అర్థం కాదు. లేదు కాబట్టి ఎందుకంటే సమయం అంతా కూడా కలిపేదే మన జీవితం. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా సమయం విలువ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఎన్ని రోజులు భూమిని ఉన్నాం, ఎన్ని రోజులు భూమిని ఉన్నాం, ఎవరు చెప్తారా? ఎన్నో రోజులు భూమిలో ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నాం కదా సిస్టర్ చెప్పండి, ఆవరేజ్ అని చెప్పండి, పర్వాలేదు. సోదరు, కొందరేమో 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, కొందరేమో 100 ఉండొచ్చు, 120 ఉండొచ్చు. ఒకవేళ అంటే మన కొందరేమో 127 ప్రతిన వారు ఉన్నట్టు సరే, ఎక్కువ 120. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడా ఆలస్యంగా ఉండే. ఇప్పుడు ఈ 120 years కూడా చాలా తక్కువ సమయం అర్థం చేసుకోవాలి. ఈ 120 years అని కూడా మనం అనుకున్నాము, అబ్బో అది చాలా పెద్ద అని మనం అనుకుంటాం. కాదు, అది చాలా బుద్ధి సమయం. ఎందుకంటే మనం ఇచ్చాడటి నిత్యత్వం కూర్చున్న నిత్యత్వం ఇచ్చాడటి అంటే యుగాలు నిత్యం యేసుక్రీస్తుతో పరిపాలన చేయాల్సిన వారు దాని గురించి దేవుడు పిలిచాడు. బట్ నిత్యత్వంతో మనం పోల్చుకొని ఉంటే ఇప్పుడు మన బతుకు కొద్ది కాలం అవుతుంది. ఇప్పుడు కొద్ది కాలం ఈ సమయం మనం పరిశుద్ధాత్మతో కలిసి జాగ్రత్తగా దేవుని చిత్తానుసరంగా మనం వాడుకోలేదంటే మనకు చాలా నష్టాలు ఇచ్చబోనండి. కాబట్టి 120 years అని 70 కానీ 80 కానీ 100 కానీ ఎంతైనా సరే దేవుడు ఇచ్చిన సమయం పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ప్రియులారా ప్రతి ఉంటే. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు ముందు నేను నిలబడాలి, మనందరం నిలబడాలి అవుతాం. తప్పిస్తారు ఎవరైనా యేసుక్రీస్తు దగ్గర ముందు నిలబడకుండా ఎవరైనా తప్పిస్తా పేరుందా? ఎవరికి లేదు. కాబట్టి మనం అర్థం చేసుకుని మనందరం సజీవుడైన సర్వశక్తి మందుడైన సర్వాధికారి ప్రభు ముందు మనం నిలబడాలి. మాత్రం కాదు, లెక్క చెప్పాలి. రోమన్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, 14 కావచ్చు, రాయబడింది లెక్క చెప్పాలి. మనం ఏం మాట్లాడారు, ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తారు. దేవుడు నాతో పేర్సలుగా అడుగుతాను. అందరితో కలిసి కాదు, అందరితో అంటే మీరు తప్పిస్తారు, అందరితో అంటే మనం చెప్తారు పలానా ప్రదర్శిస్తారు, నాకు బదులుగా చేస్తారు. కానీ మన పేర్సలుగా దేవుడు ఎక్కువ అడుగుతారు. ఆ రోజు ప్రియులారా మనం సిగ్గుపడవద్దు. ఈ రోజు ఎవరైతే మనుషుల మాటలు బట్టి, మనుషులు మాయ మాటలు బట్టి బ్రతుకున్న వారు ఆ రోజు సిగ్గుపడతారు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ స్వరాన్ని దేవుని స్వరానికి లోబడి బ్రతుకున్న వారు భూమిలో ఉన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడలేదు, పరలోకంలో అసలే సిగ్గుపడలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు. నేను ఇది రాసిన మెసేజ్ కాదు, సోదరం, దేవునికి సోదరం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి వందనాలు. కాబట్టి మనం ఎక్కడైతే మారు మనసు పొందాలో వేసి మారు మనసు పొందండి. అది మన మేలు కొరకే, మనం మీ మేలు కొరకు మాత్రం కాదు. మీరు నమ్మకం ఉంటే మీ తరతరాలు కూడా దీవెన ప్రభావం చేస్తున్నారు. కానీ మీరు నమ్మకం లేదంటే మీ పిల్లలు కూడా అది ఇబ్బంది. కాబట్టి దయచేసి ప్రియులారా మనం నమ్మకంగా ప్రజలకు దేవుడు నిర్వహించిన మనం నమ్మకం ఉంటే మన తరతరాలు, మన పిల్లలు, మన రాష్ట్రం, దేశం కూడా దీవించబడుతుంది. కాబట్టి సంఘ బిడ్డలుగా మనకు చాలా గొప్ప బాధ్యత ప్రియులారా మనకు దేవుడు ఇచ్చాము. కాబట్టి మనం నమ్మకం ఉన్నట్టు ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. ప్రియులారా ఒక్క మాట మనందరం ఒక్కసారి ప్రార్థన అండి. వందనాలుతుంది. ఈ రోజు మాట్లాడుతున్నాం, మీ మాటలకు లోబడుతున్నాం తండ్రి.
ప్రభావ మీ మాటలు నిలబడే ప్రభావం దయచేస్తుంది. ఆత్మ బలపరచబోతుంది, ఆత్మ కళలు తెరవద్దండి, ఆత్మ చెవులు తెరవద్దండి. పోలీస్ వాక్యం ఆత్మ ద్వారా దేవా శుద్ధి చేయబోతుంది, శుద్ధి చేయబోతుంది. ఓహే దవాకార వినాశకులు వినాశిగా అనుకుంటుంది, అల్కాబనాశిగా వినాశిగా అనుకుంటుంది. వచ్చిన దానిలో తగ్గకుండా అభిషేకం మాకు దయచేస్తుంది. అభిషేకం లేదు, ఆలోచనలు మాటలు తెలియను మా జీవితంలో తండ్రి నమ్మకం ఉండే ప్రభావ తండ్రి మాకు దయచేస్తుంది. అలాగే మేము ప్రభావ మీరు కోరుతున్న దీనులు మేమందరం అనుభవించినట్లు ఏసయ్యా మీరు కోరుతున్న దీనులు మేము మా సంఘ బిడ్డలు అందరం అనుభవించినట్టు కూడి వచ్చిన వారందరం అనుభవించినట్టు ప్రభావ మీరు కృప చూపుతుంది, కృప చూపుతుంది, సహాయం చేయబోతుంది. ఓకే దవాకార వినాశకుడు జీవము మనుషుంటుంది. ఓకే మా మాటలు తనకు జీవనిచ్చే మాటలు ఉండడానికి సహాయం చేయబోతుంది. తను ఓదార్పు వేసినట్టు బలపరచము, తను ప్రేమించినట్టు వాడకపోతుంది. మీ చిత్తాన్ని దగ్గర వదయము గుడి వచ్చిన వారందరూ వేసుకున్నాను దూరంలో ఫలించిన కానీ ప్రార్థన చేస్తున్నాము. వారి ఫైనాన్షియల్ ఏరియాలో విడుదల యేసు మనం కలిగిన కానీ ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఆనందంతో పొందని ఆనందం పిలిచి తిండి ప్రతి ఒక్కరు తన చిత్తాన్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అభిషేకించుకుంటుంది అభిషేకం ప్రతి ఒక్కరు పొందని పోలీసు అంత్య కాలంలో కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరు వాగ్దానం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అడుగుతున్నాం, మీ ఆత్మతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు నింపబడి ప్రతి ఒక్కరు పరిశుధాత్మ నింపబడి చెప్పినట్టు పరిశుధాత్మ నింపబడి భాషలు మాట్లాడినట్టు పరిశుధాత్మ నింపబడి పరిశుధాత్మ బలాలు ఓపెన్ చేసినట్టు కృపదయమవుతుంది. పరిశుధాత్మతో నింపబడి ప్రేమ స్వార్థ మా రాష్ట్ర దేశంలో దేశాలు కూడా చెప్పినట్టు అలాంటి వారిని మీరు అభిషేకించి మీ చిత్తమైన వారు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నామండి. అభిషేకం ద్వారా అంటే సాధన ధరలు క్రియలు వాక్యం మీద సాధన ధరలు క్రియలు యేసు నామములో లయమైపోయిన ప్రార్థన చేస్తున్నాము. ఆ సంఘం యేసు నామములో నానాటికి బలపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాము. వాక్యం మీద ఆత్మలో యేసు బలపరచినట్లు అన్నారు. బలం పరచుకుంటుంది హోలీ స్పిరిట్. ఓకే సంఘాన్ని బలహీనపరుస్తున్నాం. సాధన ధరలు క్రియలు యేసు నామములో లయమైపోయినాక యేసు రక్తములో లయమైపోయినాక పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది లేవైపోయిన బలమైన దీపములు యేసు నామములో పనిశీలంగా ప్రార్థన చేస్తున్నాం. సేవ వరకు బలంగా పనిశీలంగా మేమందరం ప్రార్థన చేస్తున్నామండి. అప్పుడు ఇచ్చిన వారు దీవిస్తున్నామని అందరం గొప్ప దీవెన యేసు నామములో అనుభవించడానికి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం.